భార్యాభర్తల ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే హెల్దీ బేబీ పుడుతుంది. సో ఈరోజు ఈ టాపిక్ గురించి మనం విందాం. సో యాక్చువల్గా ఏంటి అని అంటే పెళ్లి చేసే టైంలో కంపల్సరీగా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏజ్ గ్యాప్ ఎంత ఉంది, వాళ్ళలో ఏజ్ ఎంత ఉంటే వాళ్ళకి మంచి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీ ఇష్యూస్ లేకుండా బాగా ఉంటుంది, ప్లస్ వాళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా రాకుండా ఉండేది ఏమైనా ఉందా అని చూసుకోవాలన్నమాట. సో ఆడవాళ్ళల్లో కంపల్సరీగా చూసుకుంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా 35 ఇయర్స్ బాగా చదువుకున్న వాళ్ళకి 35 ఇయర్స్ అయినా కానీ మ్యారేజెస్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. అబ్బాయిలకు కూడా అలానే అవుతుంది అనమాట. సో వీళ్ళలో ఏజ్ గ్యాప్ డిఫరెన్సెస్ చూస్తే కనీసం 0 నుంచి 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళలో ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది చాలా వరకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళల్లో ఎక్కువ మేము కెరీర్ గురించి ఆలోచిస్తున్నాం, స్టడీస్ గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి గ్యాప్ అనేది తీసుకుంటున్నారు. సో దీనివల్ల కూడా మనకి చాలా వరకు ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. సో 0 to 5 ఇయర్స్ వరకు వచ్చి వాళ్ళకి ఏజ్ డిఫరెన్సెస్ తో పాటు ఏజ్ గ్యాప్తో పాటు వాళ్ళలో ఏజ్ పర్టికులర్గా చూసుకుంటే 25 ఇయర్స్ వాళ్ళల్లో అమ్మాయిలైనా కానీ అబ్బాయిలలో కానీ ప్రెగ్నెన్సీ అనేది త్వరగా రావడం, బేబీ కూడా హెల్తీగా డెలివరీ అవ్వడం, ఇంకా ఏంటి అని అంటే వాళ్ళల్లో బేబీకి రావాల్సిన కొన్ని డౌన్ సిండ్రోమ్, ట్రైజోమీ అలాంటి డిఫెక్టివ్ బేబీస్ పుట్టకుండా ఉండే దానికి మనము కాపాడుకోవచ్చు అనమాట. ఆడవాళ్ళల్లో 30 ఏళ్ళ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కొంచెం కష్టమవుతుంది. అది మనకి ఇప్పుడు చాలా వరకు వినిపిస్తుంది. ఎందుకంటే ఫాలికల్స్ అంటే ఎగ్స్ తగ్గిపోతున్నాయి, తర్వాత క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ రావాలన్నా కానీ వాళ్ళకి వేరే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటి డిసీజెస్ అనేది ఎక్కువ అవుతున్నాయి. సో దీనివల్ల ఏంటి డిసడ్వాంటేజెస్? హెల్దీ బేబీ పెరగడం ఒక రకమైతే బేబీ పుట్టిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ డ్యూరింగ్ డెలివరీ కూడా వాళ్ళకి ప్రీ ఎక్లాంషియా కానీ ఎక్లాంషియా కానీ, బీపీ వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, డయాబెటీస్ రావడం వల్ల అయ్యూడైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో 40 ఇయర్స్ తర్వాత మగవాళ్ళైనా కానీ వాళ్ళకి భార్యాభర్తలు కలియక కూడా వాళ్ళలో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. వాటితో పాటు వాళ్ళకి కూడా బీపీ, హైపర్ టెన్షన్, తర్వాత డయాబెటీస్ ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, మొటిలిటీ తగ్గిపోతుంది, మార్ఫాలజీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే పెళ్ళయ్యే గ్యాప్ డిఫరెన్సెస్ అనేది 0 నుంచి 5 ఇయర్స్ వరకు అబ్బాయికైనా అమ్మాయికైనా చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే చాలా వరకు మంచిగా ఉంటుంది. కానీ ఇప్పటి కాలంలో కంటే కూడా ముందు కాలంలో పెద్ద మనిషి కాకముందే పెళ్లి చేసేవాళ్ళు. సో అబ్బాయిలది ఏజ్ తెలీదు, అమ్మాయిలది ఏజ్ చాలా చిన్నగా ఉంటుంది. సో వాళ్ళకి కలయిక అనేది కూడా చాలా డిఫర్ అవుతుంది అనమాట. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి కానీ అడ్వాంటేజెస్ వరకు చాలా వరకు తక్కువ ఉంటుంది అనమాట. సో నేను చెప్పింది ఏంటి అంటే గ్యాప్ డిఫరెన్స్ అనేది 0 నుంచి 5 ఇయర్స్ వరకు చూసుకుంటే మంచిది. 25 ఏళ్ళ లోపల అమ్మాయి అయినా అబ్బాయికైనా కానీ హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ వాళ్ళల్లో కూడా హెల్త్ ఇష్యూస్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.